అసలు భయంకరమైన బూతులు కామెంట్లు అయితే పెడుతున్నారు. వాళ్ళు ర్యాలీ చేశారు, నేను వీడియో అప్డేట్ అయితే ఇచ్చాను. సో ఇప్పుడు మనమైతే ఆర్ఎస్ఎస్ కుటుంబానికి చెందినటువంటి పక్కా హిందూ, అంతేకాకుండా బీజేపీ అంటే తెలుసు కదా, ఇంకా అలాంటి వ్యక్తితో మనం ఉన్నాం. ప్రవీణ్ పగడాల గారు హిందూ దేవులని దూషించినారని చెప్పేసి చాలా మంది అయితే బాధపడుతున్నారు. సో అట్లాంటి వ్యక్తికి మరణం వచ్చింది, దానికి మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు? మరణం అనేది ఒకటి మీరు ఆలోచన చేయాలి. మీ అమ్మ నాకు కూడా తల్లితో సమానం. ఇక్కడ హిందుస్థాన్ అంటే మీరు హిందువులు అనుకోవద్దండి. ఎందుకంటే ఈ దేశంలో పుట్టినటువంటి క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, సిక్ అయినా, పార్సీ అయినా, జైన్ అయినా వాళ్ళందరూ కూడా హిందువులే. అంటే రాజకీయ పరంగా మీరు విభజిస్తున్నారు తప్ప ఈరోజు ఆర్ఎస్ఎస్ లో అనేక మంది క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. ఈ దేశంలో పుట్టిన వాళ్ళందరూ కూడా భారతీయులు అవుతారు తప్ప ఇంకో దేశం కాదు. మనిషి చనిపోయినప్పుడు మానవత్వంతో మనం వ్యవహరించాల్సి ఉంటుంది. అది ఎవరైనా సరే. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి మేము చెప్తాము. నిజం చెప్పాలంటే ఆయన అసలు ఇంతవరకు నేను ఆయన ఇంటర్వ్యూయే చూడలేదు. ఆయన చనిపోయిన తర్వాత ప్రవీణ్ పగడాలంటే ఎవరో తెలిసింది నాకు. ఒకవేళ నిజంగా ఆయన తప్పు మాట్లాడింటే ఖచ్చితంగా ఆ శిక్ష దేవుడే వేసింటాడు కదా. సార్ పక్కా హిందూ, నేను పక్కా క్రిస్టియన్. అట్లా మేము తిరుపతి నుంచి ప్రసాదం అంటే నేను ఫస్ట్ తెప్పించుకుని తింటాను. అంటే ప్రసాదం తింటే ఏం చచ్చిపోతా? బొట్టు అంటే ఇట్లా పెట్టుకుంటే చచ్చిపోతారా? అంటే తిరుపతి ప్రసాదం ఏమన్నా మందు కల్పిస్తారా? ఏం లేదు కదా, గిఫ్ట్ లాగా మేము తీసుకొని తింటాము. అసలు అందరం మేము హ్యాపీగా ఉన్నాం. కానీ మీరైతే ఎందుకు అసలు దాన్ని అంతగా డివైడ్ చేసి క్రిస్టియన్లు భారతదేశంలో ఉండడానికి హక్కు లేదు, పిచ్చి పిచ్చి కామెంట్లు. అంతేకాకుండా ముస్లిమ్స్ తో కూడా మేము కలిసి హ్యాపీగా ఉంటాం. మీరు కూడా మత పిచ్చిని వదిలేసి ఒక మనిషిగా, ఏ మనిషి అయినప్పుడు హిందూకి ఏదైనా జరిగినా కూడా మేము వస్తాం, ముస్లిమ్స్ కి ఏదైనా జరిగినా కూడా మేము వస్తాం. ఖచ్చితంగా సపోర్ట్ అనేది ఉంటుంది. సో మీరు కూడా మత పిచ్చి తగ్గించుకొని మానవత్వాన్ని పెంచుకోండి.